హాయ్ అందరికీ. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చల్లటి జ్యూస్ కడుపులో పడితేనే తృప్తిగా ఉంటుంది, లేకపోతే అంతే సంగతి. మా కోసం అయితే మా ఆయన చిప్పల జ్యూస్ అయితే రెడీ చేశారు, నా కోసము మా పాప కోసము. ఒకసారి అయితే ఎలా ప్రిపేర్ చేశారో చూద్దాం. ఒకసారి కర్బూజాని అయితే ముందుగా కట్ చేసి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసిండు. మా పాప అయితే కర్బూజాని వెనకాల పెట్టేసుకొని ఒకసారి నాకుతా ఉంటుంది. అన్నీ అయితే ఈ చిన్న చిన్న పీసులాగా కట్ చేసిన రౌండ్గా భలే కట్ చేశాడు కదా ఆయన. ఈ చిప్పలను అయితే నాకైతే ఈ చిప్పలు భలే నచ్చేసినాయి. ఆ చిన్న చిన్న కట్ చేసుకున్న పీసులను అయితే గ్రైండర్ గిన్నెలో వేసేసుకున్నాడు. తర్వాత మిల్క్ క్రీమ్ పాల ప్యాకెట్ని అయితే తీసుకున్నాము, అందులో పచ్చి పాలను అయితే పోసేసుకున్నాము. తర్వాత మనం తినే స్వీట్ని బట్టి అయితే షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తము జ్యూస్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కర్బూజా ముక్కలు అయితే వచ్చాయి. మేమైతే ఈ విధంగా పట్టుకోలేదు, ఆ గిన్నె కొంచెం ఖరాబ్ అయినట్లు ఉంది, అందుకనే ఈ విధంగా అయితే వచ్చాయి. మా ఆయన ప్రేమతో చేసి ఇచ్చాడు కాబట్టి ఎలా ఉన్నా నాకైతే చాలా నచ్చేసింది. పైనుండి బాదం తురుముని కూడా వేసి ఇచ్చాడు. నాకైతే భలే